మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సింహరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, మరి వీళ్ళకి జరిగే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి జూన్ మాసం సింహరాశి అంటే ఏదో ఖచ్చితంగా ఏదో మిరాకిల్ జరగబోతుంది, ప్రపంచానికి మళ్ళీ ఏదో వింత విచిత్రమైనటువంటి సునామీ రాకపోతుంది అన్నటువంటిలో ఉంటుంది. మొన్న ఈ మధ్యనే ఎక్కడ వచ్చింది సునామీ, ఏదో దేశంలో సునామీ వచ్చింది. ఎక్కడది? ఇండోనేషియాలో సునామీ వచ్చింది. మన భారతదేశానికి కొంచెం రాలేదు, అదృష్టవంతులు మనం. సింహరాశి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ సునామీ వచ్చినట్టే. అక్కడే గందరగోళం ఉంటుంది, అక్కడే ఆనందం ఉంటుంది, అక్కడే ఆప్యాయత ఉంటుంది. వాళ్ళు ఎదగాలన్నా చేయూతనిస్తారు, దిగజారాలన్నా చేయూతనిస్తారు. సింహరాశి వాళ్ళంటే అంత గొప్ప విశేషమైనటువంటి వ్యక్తులు. అందులోనూ సింహరాశి 12వ స్థానంలోకి గురువు వచ్చున్నాడు. 12వ స్థానంలో గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి కలయిక 12వ స్థానం ఉంది కాబట్టి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అయితే అంతగా పనికిరాదు. అందులోని కేతు ఉన్నాడు ఇక్కడ సింహరాశిలో. పెళ్లికైతే మాత్రం జూన్ మాసంలో అంతగా సెట్ అవ్వదు. శుభకార్యాలు ఏదైనా పాల్గొనవచ్చు, శుభకార్యాలు నిర్వర్తించవచ్చు, కానీ పెళ్లికి మాత్రం పనికిరాదు. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవడానికి కూడా సెట్ అవ్వదు. కాబట్టి అది ఆగాల్సిందే. ఇక ఎప్పుడు వరకు ఖచ్చితంగా నవంబర్ 2026 సంవత్సరం నవంబర్ వరకు కూడా పెళ్లి కాని వారు ఉంటే ఆగితే మంచిది. ఇక తొందరపాటు నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోవాల్సిందే అని కుతూహలంతో ఉన్నారు అంటే కనుక తుమ్మితేవుడు ముక్కులానే ఉంటుంది. వాళ్ళతో సంసారం ఖచ్చితంగా కష్టమవుతుంది. వాళ్ళతో ఇవి కోర్టు మెట్లకి ఏదైతే కనిపిస్తుంది. గురుగారు ఇలా చెప్పారు ఏంటి అనుకోకూడదు. ఇక ఎందుకంటే ఉన్నట్టే మాట్లాడాలి. సింహరాశి వారికి పెళ్లి అర్హత లేదు, లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, ఎఫ్ఐఆర్స్ ఉన్న దెబ్బతింటారు. ఖచ్చితంగా వారు సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, రిలయన్స్ అంబానీ అయినా, అనిల్ అంబానీ అయినా సరే ఈ ఊరికేం తప్పదు. ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, లేకపోతే అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే రోడ్డు మీద పడిపోతారు. జూన్ మాసంలో ఖచ్చితంగా చవి చూస్తారు. అది వారి నుంచి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా బాగా గట్టిగా కనిపిస్తా ఉన్నాయి. వీరు కొంచెం ఎసిడిటీ, ఒబిసిటీ లాంటివి కూడా కనిపిస్తా ఉన్నాయి. అలానే స్కిన్కి సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. కేతు ఉన్నాడు కాబట్టి స్కిన్ సమస్యలు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. ఇకపోతే వీరికి పెళ్లి కావాలనుకున్న వారు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ మాసం అయితే పెళ్లిళ్ళు లేవు. ఈ కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే బ్యాంకింగ్ రంగం చాలా బాగుంటుంది, ఫైనాన్స్ రంగం చాలా బాగుంటుంది, మ్యూచువల్స్ కానీ అలానే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, స్లీపింగ్ పార్ట్నర్ అంటారు, ఇలాంటి వాటిలో మంచి కంపెనీలు చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగం పెద్దగా కలిసి రాదు, సినీ రంగం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కాబట్టి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలన్నా, ఉన్న వాటిల్లో రంగాల్లో రావాలన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం కూడా వీరికి చేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా సానుకూల పడుతుంది. ఇకపోతే వీరికి కొత్తగా ఏదైనా పంట భూమిని పండించుకోవాలనే ఆలోచన కలిగినా కూడా మామిడి, సపోటా, పప్పాయి, నిమ్మ, తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు పండించే పంటలకైతే అద్భుతంగా ఉంటుంది. నిమ్మ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు పండించుకునేందుకు వీరికి అవకాశాలు లాంటివి కూడా వీరికి కొత్త రకమైన పంటలు పండించుకునే దానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల పరిస్థితి వీళ్ళకి? ఆర్థికంగా వీరు ఎదగడానికి లేకపోయినా కూడా ఉన్నది పోగొట్టుకుని మాత్రం కష్టపడతారు. ఎందుకంటే మాసం వీరికి బాగానే ఉంటుంది, కానీ ఎవరికో పడితే వారికి ఉన్నది ఇచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ చుట్టూ తిరగాలి, ఇక ఇబ్బంది పడతారు, లొంగిపోతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. కొత్తగా కొనుక్కోవాలనుకుని కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ మాసం అంత పెద్దగా రాణించట్లేదు. కొత్తగా ఏదైనా కొనుక్కోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగి కొనుక్కోండి, చాలా మంచిది. సింహరాశి వారు అయితే కనుక దాంపత్య జీవితం పరిస్థితి ఏంటంటారు? ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, చెడిపోతే మాత్రం వీరికన్నా ఎదవ లేరన్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి వీరికి ఎంత అన్యూన్యంగా ఉంటారంటే పొద్దున్న కొట్టుకుంటారు, పొద్దున తిట్టుకుంటారు, మధ్యాహ్నం ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. వీరి దాంపత్యం ఎట్లా ఉంటుందంటే నాకే అర్థం కాదు, ఎవరికి అర్థం కాని టైప్లో ఉంటుందన్నమాట. ఎవరైనా సరే భార్యాభర్తల మధ్యన వెళ్ళారు అంటే మాత్రం వారికి ఖచ్చితంగా ఈ యొక్క మైండ్ పోతుంది. ఏంట్రా బాబు ఇంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే కంచం, ఒకటే మంచం, ఇలా ఉంటారు సింహరాశి భార్యాభర్తలు. వారి జోలు వెళ్ళినా, వారిద్దరి మధ్యన ఎవరు వెళ్ళినా వాళ్ళు నాశనైపోతారు. కాబట్టి వీరి యొక్క అన్యూన్యత కావచ్చు, ఆప్యాయత కావచ్చు, వీరి యొక్క భావం బంధాలు కావచ్చు చాలా గుప్తంగా, చాలా బాధగా ఉంటాయి, చాలా ఆనందంగా కూడా ఉంటాయి వీరికి. కాబట్టి సింహరాశి వారు ఇంట్లో కానీ బయట కానీ కొట్టుకున్నారు భార్యాభర్తలు అంటే ఎవరి మధ్యలో వెళ్ళకండి, వాళ్ళే సెట్ అవుతారు. అది వారి గొప్ప విశేషం కూడా. కాబట్టి సింహరాశి వారి భార్యాభర్తల బంధంలో విడిపోయారంటే వాళ్ళే చూసుకోవాలి. మధ్యలో ఎవరైనా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు సింహరాశి వారు. ఇది వారి గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. అది దాంతోపాటు చిరాకు, ఎందుకంటే శని భగవాని అశుభ దృష్టి వల్ల ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా జూన్ మాసంలో కొంచెం గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి అనుకోండి, జాగ్రత్త కాపాడుకోండి. రేపటి రోజున ఎవడివ్వడు.
అన్నదమ్ములు వచ్చారు, ఇబ్బంది పడుతున్నారు, నా ఆశ తాగడబెట్టి డబ్బులు ఇస్తానంటే నువ్వు పోతావు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళినట్టే. ఇక అది కొనలేవు, మళ్ళీ నువ్వు తీసుకోలేవు. అన్న సుఖంగానే ఉంటాడు, తమ్ముడు సుఖంగానే ఉంటాడు, నువ్వు మాత్రం ఇబ్బంది పడతా ఉంటావు. ఉన్న డబ్బులు ఎవరెవరికి ఇచ్చేసి ఇబ్బంది పడతా ఉంటారు. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ముక్కుసూటిగా ఉంటున్నారు, అది చాలా ప్రమాదకరం. ఏదైతే వనరులు కావాలనుకుంటారో, జాబులు వెసులుబాటు అనుకుంటారో ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు. జూన్ మాసం 2020 సంవత్సరం 14వ తారీఖు తర్వాత రవి భగవాన్ మారుతాడు. రవి భగవాన్ మారగానే వీరికి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. అప్పటి నుంచి జాబులు వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, స్థానచలన కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, జాబు సంబంధించి ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులు కొత్త జాబ్ కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ జూన్ 14 తర్వాత ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వారికి మంచి సానుకూల పడేటువంటి వాతావరణం, వనరులు కూడా లభ్యపడే అవకాశం ఉంది. ఇకపోతే విదేశీయానం, ఇది కొంచెం ఆగితే మంచిది. విదేశీయానానికి అంతగా అనుకూలంగా ఇది కనిపించట్లేదు. కనీసం అక్టోబర్ వరకు ఆగాలి. 2020 సంవత్సరంలో సింహరాశి వారు విదేశానం చేయాలనుకుంటే అక్టోబర్ వరకు ఆగితే వీరికి ఏదైనా సానుకూల పడే వాతావరణం తగ్గిపడుతుంది. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంచెం చవి చూస్తున్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి. వంటలో వాళ్ళు వాడేటువంటి వంటలో కనుక ఖచ్చితంగా ధనియాల పొడి వాడాలి, చెక్క లవంగా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. ఇలాచీలు, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉండాలి వీరు. అవి వాడితేనే వీరికి ఆరోగ్యం కూడా కొంచెం సహకరిస్తుంది. లేకపోతే కనుక కొంచెం నడులు నొప్పి, బ్యాక్ పెయిన్, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వీరికి చవి చూస్తారు. లివర్కి సంబంధించిన సమస్యలు కూడా వీరు ఇబ్బంది పడతా ఉంటారు. ఎవరైతే వీళ్ళ చుట్టూతో ఉంటారో, ఎవరైతే వీరి వనరులు కోరుకుంటారో వారి నుంచి వీరికి ఇబ్బంది ఉంటుంది. నెత్తిని చేయబెడతారు అందరూ కూడా. నెత్తిని చేయబెట్టి దీవించడానికి కాదు, నాశనం పోనరా బాబు అని. కాబట్టి అలాంటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరింటి పడితే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తే పక్కన పడేయాలి తప్పితే తినకూడదు. వీరి మీద శత్రు భయం చాలా ఎక్కువగా ఉంది. వీరు కష్టపడతారు, సంపాదించుకుంటారు, పొరుగు ఉంటుంది, ప్రఖ్యాతి ఉంటుంది, డబ్బు ఉంటుంది, వీరి మీద మాట ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అందరూ కూడా వీరికి వెళ్ళి వెళ్తారని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలతో వీరి మీద దండెత్తి చెడు క్రియలు కూడా చేపించేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా, బంధుమిత్రులు కూడా వీళ్ళకి సమస్య, అక్కజల్లులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సమస్య ఉంటుంది. మనం చేసే వనరుల్లో కాళ్ళు చేతులు పెడతా ఉంటారు, ఏళ్ళు పెడతా ఉంటారు, అన్నింటిలో కదిలిస్తూ ఉంటారు. మనం నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం, రోడ్డు మీద పడతా ఉంటాం. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం ఎదుటి వారికి చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఉన్నారు అంటే కనుక, అప్పులు ఇచ్చి ఉన్నారు మీరు, ఆ డబ్బులు రావట్లేదు, అప్పు రావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ డబ్బులు 22వ తారీఖు తర్వాత అడగడానికి ప్రయత్నించండి. కొంచెం కొంచెంగా ఇస్తారు. మీరు గొడవ పెట్టుకుంటే శత్రువులు అవుతారు, వారి నుంచి కూడా వీరికి ఇబ్బంది కనిపిస్తుంది. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదగకూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగమతి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతోమంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటివారి దృష్టికి వెళ్ళినప్పుడు, మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే, మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెనలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకునే వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే కనుక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి,
ఎన్నో రకాల సానుకూల పడే వాతం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ 40 లెక్కలు వస్తున్నాయి? పరిహారాల కన్నా కూడా సింహరాశి వారికి మరొక చిన్న విషయం ఏంటంటే, చాలా మంది కూడా సమస్యలతో ఉంటారు. ఈ సమస్యలన్నీ కూడా ఒక పత్తాన రావు. దశాంతరదశలు ఉండొచ్చు, గోచార ప్రకారంగా నయచ్చు, పితృదోషాలు ఉండొచ్చు, ఏదైనా దోషాల వల్ల వాళ్ళు పనులు ముందుకెళ్ళట్లేదు అనుకుంటారు. అదొక కారణం అయితే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ, ఎన్నో రకాల చెడు కళ్ళు పడుతూ, నరఘోష వల్ల ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడే వాతావరణం వీళ్ళు ఎదగకూడదని వీరి మీద కుళ్ళు, కుతంత్రంతో, వ్యసనంతో, రందితో ఇలాంటివన్నీ చేయించేటువంటి క్రియలు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనుషులు ఎదగలేరు, ముందుకు వెళ్ళలేరు, పైకి రాలేరు, ఏం చేద్దాం అవ్వదు. కాబట్టి వారికి అందరూ మన దగ్గరికి రావాలి అనేటువంటి సమయం వారికి ఉండకపోవచ్చు. వారందరికీ కూడా మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి వస్తువులు మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటివి ఏమైనా కావాలంటే సంప్రదించవచ్చు. దానిలో ముఖ్యంగా ఈ యొక్క బొలుపు సింహరాశి వారికి అక్కడైనా స్టడీ రూమ్ ఉన్నా, బెడ్రూమ్ అయినా, ఎక్కడైతే వాస్తు ప్రకారంగా బాగాలేకపోయినా, నిద్ర పట్టకపోయినా, ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నా, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క బొలుపు ఇంట్లో పెట్టుకుంటే చాలు. అన్ని రకాల సానుకూల పడే వాతావరణం వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది. వైట్గా వచ్చింది వెలుతురు కూడా, వారి జీవితం మొత్తం కూడా సుసంపన్నంగా ఉండిపోద్ది అనమాట. ఇలాంటి బొలుపు ఇంట్లో ఖచ్చితంగా 1 నుంచి 4 పెట్టుకోవాలి. అలానే దానితో పాటు ఈ యొక్క ఒత్తులు, వారి యొక్క సమస్య ఏంటి, ఆ సమస్య దగ్గర పరిష్కార మార్గానికి ఈ యొక్క ఒత్తులు ఎంత ఉంటుంది ఇందులో, వారి సమస్య దగ్గర నరదోషం ఉందా, శత్రుభయం ఉందా, గ్రహదోషాలు ఉన్నాయా, ఇంకా ఎవరైనా చేపించారా, ఆ సమస్య ముందుకెళ్ళట్లే పనులా, ఎట్లా అని చూసుకొని దానికి యంత్రాలు వేసి మంత్రం చేసి ఈ యొక్క ఒత్తులు ఉంటాయి. ఇది 40 రోజులు కోర్సు ఉంటుంది, 20 రోజులు 40 రోజులు కోర్సు ఉంటుంది. ఈ యొక్క ఒత్తులు కూడా వారికి సానుకూల పడే వాతావరణం లభ్యపడుతోంది. ఇక ఇలాంటివి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే సరసమైనటువంటి ధరలోనే వారి చెంతకే చేర్చేటువంటి సౌలభ్యం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దాంతోపాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఈ యొక్క దేవుని అనుగ్రహం వీరికైతే కనుక ప్రతి రోజు కూడా 2 లవంగాలు, 2 మిరియాలు, 2 ఇలాచీలు తినాలి, జోలు పెట్టుకుని వెళ్ళిపోవాలి. దీంతో పాటు వారు ఎక్కడైనా సరే రావి చెట్టు, వేప చెట్టు ఉంటే కనుక వాటికి అభిషేకం చేసుకోవడం, వాటికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. వాటి దగ్గర దీపారాధన చేసుకోవాలి. గురువారం దీపారాధన చేస్తే చాలా మంచిది. అలానే ఒక కొబ్బరికాయ, ఒక నిమ్మకాయ, ఒక ఎగ్ 3 కూడా తల చుట్టూ 7 టైమ్స్ తిప్పి ఎక్కడైనా కవర్లో పెట్టేసి దూరంగా పొదలుగా చెట్లు వేసేయాలి. పగలగొట్టకూడదు. పొగలో చెట్లు వేయాలి. ఇది మంగళవారం, గురువారం చేసుకోవచ్చు. ఇలాంటివే కాకుండా దేవుని అనుగ్రహం కూడా వీరికి ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం ఏంటంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేకం చేసుకోవడం, అలానే ఎక్కడైనా సరే వినాయక స్వామి వారు ఉంటే అర్చన అభిషేకం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించుకుని బుధవారం రోజున అభిషేకం చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. గరికా బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. నవగ్రహాల చుట్టూ తిరుగుతుండాలి. నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, గోధుమలు ఇవి 5 రకాలు కూడా కలుపుకొని, బియ్యం కూడా ఒక 1 కిలో కలుపుకొని అక్కడ ఏదైనా పొంతులు గారు కానీ అచ్చులు వారు ఉంటే అక్కడ వారికి దానం ఇచ్చేయాలి. లేదా నవగ్రహం పోసుకోవాలి. అలానే సముద్రం, నది, ఏరు, సలయేరు, బ్రహ్మగుండం, కాలువలు ఎక్కడైనా సరే స్నానం చేసే ఆచారం ఉంటే కనుక స్నానం ఆచరిస్తే వీరికి అనుకున్న కార్యక్రమం ముందుకెళ్తుంటే గ్రహ దోషాలన్నీ కూడా సానుకూల పడిపోతూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్, వీరికి టమాటో కలర్ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5 and 7 and 6 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే వారం అయితే కనుక సోమవారం, గురువారం 2 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తేనే వీరికి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇలా విధంగా ముందుకి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులుగా అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.